హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలాగున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవాళ వంటలు తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బెల్లం అండ్ వాటర్ 2 వేసుకోవాలండి. ఎందుకంటే నేను సిల్వర్ బాండీ అనేది పెట్టుకున్నాను. అడుగు పట్టకుండా అండ్ అడుగు మాడకుండా ఉండడానికని చెప్పేసి ఇది పెట్టుకున్నాననమాట. ఇంక ఈ కప్‌తోని 3 కప్స్ తీసుకున్నాను నేను బెల్లం. వాటర్ కూడా నేను ఎక్కువ వేయలేదండి. ఒక లోటా వాటర్ వేశాను. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసుకుంటే పాకం రావడానికి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఇదిగోండి ఈ లోటాతోనే నేను ఈ లోటా వాటర్ తీసుకున్నాను. ఇంకా అంతకుమించి నేను ఎక్కువ తీసుకోలేదు. ఇంకా ఇది తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే బెల్లం కరగాలి, వాటర్ ఫిల్టర్ చేయాలి. బెల్లంతోని ఏ ఐటెమ్ చేసినా మనం ఫిల్టర్ అనేది చేయాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ పోతుందనమాట. ఇంకేం కాదు. ఇంకా ఫిల్టర్ చేసేసుకోవాలి వాటర్ అనేది. ఇలా చేసుకోవడం వల్ల మనం ఫిల్టర్ చాలా బాగుంటుంది ఏదైనా చేసుకునేటప్పుడు. ఇగోండి ఇంత డస్ట్ అయితే వచ్చింది. ఇంకా వాష్ చేసుకొని మళ్ళీ బాండీ పెట్టుకొని ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ అంతా మళ్ళీ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంక ఇలాగా ఇది మరగాలండి. ఇది మరుగుతుందండి. పక్కన ఒక బౌల్ తీసుకుందాం వాటర్. ఎందుకంటే బెల్లం పాకం వచ్చిందో లేదా అని ఆ వాటర్లో వేస్తే తెలుస్తుంది అనమాట. ఇంక ఇది మరుగుతుంది. ఇదిగోండి వాటర్ తీసుకున్నాం. ఇంకా తిప్పుతున్నాను అడుగును పట్టకుండా ఉండడానికి. ఇంకా ఇగోండి ఈ మురీలు తీసుకున్నాను నేను. ఎందుకంటే పాకము ఇప్పుడు వేస్తున్నాం కదా, ఇది వచ్చిందా లేదా అని తెలియడానికి మళ్ళీ వాటర్ చేంజ్ చేసేసి మళ్ళీ కొత్త వాటర్ తీసుకోవాలి. లేకపోతే అదే వాటర్లో వేసినా మన పాకం వచ్చిందా లేదా కూడా తెలియదనమాట. ఇదిగోండి పాకం అయితే కామెంట్ చేయండి. ఇలా చింతపిక్క పాకం అనేది రావాలి. ఇంకా వాటర్లో వేసినా కూడా ఇది కరగదనమాట. ఇంకా అలా పాకం రావాలి. ఇప్పుడైతే పాకం వచ్చేసింది చూసారు, చిన్న చిన్న బబుల్స్తోని. ఇంకా ఆటోమేటిక్ మీకు తెలిసిపోద్ది. ఇంకా పాకంలోని పూరీలు వేసుకొని తిప్పాలి. బెల్లానికి ఆయిల్ అప్లై చేసుకొని ఉంచుకోవాలి. మన చేతికి కూడా ఆయిల్ అప్లై ఉన్నప్పుడే మనం ఉండలనేవి చేయాలండి. లేకపోతే చల్లారిపోతే ఉండలనేవి రావండి. వేడివేడిగా మరీ అంత హెవీ హీట్ అయితే కాదులేండి, మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది. ఇంకా ఉండలనేవి ఇలాగ చుట్టుది. ఇదిగోండి ఉండలనేవి వేడిగున్నప్పుడే చుడితే కరకరలాడుతాయి, కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. తినేటప్పుడు బాగుంటాయి. ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క లైక్ వల్ల, మీ యొక్క సపోర్ట్ వల్ల నాకు ఎన్నో వీడియోస్ చేయాలని ఆశపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.